పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కమెంట్స్. గతంలో జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన కమెంట్స్ పై రిప్లై ఇచ్చిన వర్మ, ఎవడో గడ్డిపరక అంటే నాకేంటి, కూటమి బలోపేతం గురించి నేను మౌనంగా ఉంటున్నాను. లోకేష్ కి ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నాను. నేనేంటో చంద్రబాబుకు తెలుసు. నారాయణ వీడియోలో ఎక్కడ మాట్లాడలేదు. సందర్భాన్ని బట్టి ఆడియో బయటకు వచ్చింది. చంద్రబాబు ఆగమంటే ఆగాను, పని చేయమంటే చేశాను. నేను నారాయణ గారు ఏమైనా వీడియోలో మాట్లాడారా? వీడియో చూపించండి నాకు. ఏవో సమయం సందర్భం నుంచి ఏవో బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు. ఒక వీడియోలో ఆయన డైరెక్ట్గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంటుంది. అర్థమైందా? చెప్తానండి, నేను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్నే తెలుగుదేశం పార్టీకి. నేను ఒక మాట చెప్తానండి, చంద్రబాబు గారి నాయకత్వంలో 23 సంవత్సరాల ప్రయాణం, లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. నేనేంటో చంద్రబాబు నాయుడు గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో, ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. నేను ఒకటి చెప్తున్నాను, పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత, నా యొక్క క్రమశిక్షణ. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వర్మ ఆగు అన్నారు, ఆగాం. వర్మ పనిచేయన్నారు, పనిచేసాం. వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు, పంపాం. వర్మ గిరీష్ని పంపించన్నారు, పంపాం. నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాలు రోడ్ల మీద పడి పనిచేశాయి. ఇది దేనికి పనిచేశాయి? తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, లోకేష్ గారి మీద ఉన్న గౌరవం, ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది 23 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో పనిచేయడు గడ్డిపరగ వర్మ అంటే కాదు కదా. ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. అందుకనే నేను కూటమి ఐక్యత గురించి, ఇంకో 10 సంవత్సరాల కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను. ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది. మేము పార్టీ లైన్లో ఉన్నాం, పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను. రెండవది, నేను ఎప్పుడు ప్రజల మనిషిని, ఇక్కడ పుట్టి పెరిగాను, ప్రజల కష్టాల్లో ఉంటాను, పేదవాడి కష్టాల్లో ఉంటాం. ఎవరికి అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే స్పందించే నాయకత్వం నాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు. ఈవేళ 23 సంవత్సరాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో సేవ చేసామంటే, ఆ సేవ చేసి భాగ్యం కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అంచేత ఎవరు ఏమనుకున్నా పార్టీ నిబద్ధత, పార్టీ క్రమశిక్షణ, నాయకుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే వర్మ ఎప్పుడూ పనిచేస్తాడు. అంతేగాని వర్మకి ఏమీ లేదు, అది లేదు, ఇది లేదంటే ఉందో లేదో అన్నది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నా వ్యక్తిగత క్యారెక్టర్ తెలుసు. నేను ఏ విధంగా ప్రజల కోసం కష్టపడతానో పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నేను ఈ విషయాలు ఇట్ల మీద కూడా నేను ఎవరిని కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. నాకు ఒకటే మాట, తెలుగుదేశం పార్టీ ఒకటే మా బాట, చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గం తప్పితే వేరేది ఏది లేదని చెప్పి తెలియజేస్తాను. మౌనం అన్నది కాదు, ఇది క్లియర్గా మీరు మమ్మల్ని లాగే గొడవలు పెట్టద్దు. ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పని చేయాలి. కూటమిని 10 కాలాల పాటు బలోపేతం చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించిన మాట్లాడడం అవసరం నాకు లేదు. నేను ఏంటో అన్నది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నేను 24/7 సర్వీస్ పనిచేసే కష్టపడే వ్యక్తిని. అది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అంచేత నేను ఎవరు ఏమన్నా సరే, నన్ను ఏ విధంగా మాట్లాడినా సరే నేను స్పందించి పరిస్థితి లేదు. రెండోది, మాకు ఏంటంటే క్లియర్గా ఈరోజు గూగుల్ కంపెనీ వచ్చింది. ఇటువంటి కష్టపడి నాయకుడు లోకేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి యువగలం పాదయాత్రతో పనిచేసిన నాయకుడు లోకేష్ గారు, ఆయన పార్టీలో ఆయనకు ప్రమోషన్ వస్తే మా అందరికీ ఆనందం, అందరం కూడా కళ్ళతో చూడాలని ఒక కోరిక. అది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అంటే. అందరికీ నమస్కారం.
కార్యక్రమం పెట్టాలా మీకు చెప్పవు రాదా? డేటా సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం విశాఖకు డేటా సెంటర్ నాయకత్వం విశాఖకు గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం కూటమి నాయకత్వం విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన కూటమి విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన కూటమి నాయకత్వం విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన కూటమి నాయకత్వం విశాఖ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు గూగుల్